అమరావతి ఏపీ శాసన మండలి సమావేశాల అనంతరం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డు ప్రసాదంపై దారుణమైన భాష ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 కోట్ల మంది భారతీయుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. తిరుమల లడ్డు వినియోగంలో కల్తీని వాడారని, చంద్రబాబు అసత్య ప్రచారం చేసి అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారని అన్నారు. ప్రజల మనోభావాలు దెబ్బతినడంలో వారు గొంతుకగా దీనిపై వాస్తవాలు బయటపెట్టి ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై చర్చకు అనుమతించాలని గత వారం రోజులుగా అడుగుతున్న క్రమంలో ఈ నెల 26వ తేదీ చర్చిస్తామని చెప్పి ఈ రోజు చర్చ జరగకుండా కూటమి నేతలు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ముందుగా తిరుమల లడ్డు కల్తీపై లఘు చర్చ ఉంటుందని తెలిపి దీనిపై కేవలం కూటమి నేతలే మాట్లాడతారని, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమి మాట్లాడకూడదని చెప్పడం ప్రజలకు వాస్తవాలు తెలియకుండా అడ్డుకోవడమని అన్నారు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవడంతో చర్చను జరపకుండా సభను పక్కదారి పట్టించేలా క్వశ్చన్ అవర్ మాత్రమే కొనసాగిస్తూ సభను గందరగోళ పరిస్థితిలోకి తీసుకువెళ్లారని అన్నారు. చర్చ ప్రారంభం కాగానే అనవసరమైనటువంటి ఇష్యూస్తో అధికార పార్టీ సభ్యులందరూ కూడా గొడవ చేసినటువంటి తీరు చాలా బాధ పెట్టింది. మొదటిగా క్వశ్చన్ అవర్ అయిపోయినా కూడా ఆ క్వశ్చన్ అవర్ని కంటిన్యూ చేయాలని చెప్పడం, లేదా క్వశ్చన్ అవర్ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయిందని నిరసన తెలియజేయడానికి కానీ, ఆ తర్వాత ఈ షార్ట్ డిస్కషన్లో మీరు మాట్లాడకూడదు, మేము చెప్పిందే మీరు వినాలా, మేము ఇచ్చిన స్టేట్మెంట్ మాత్రమే మీరు వినాలా అని చెప్పినటువంటి తీరు కానీ, ఎక్కడైనా కూడా మేము షార్ట్ డిస్కషన్ ఎందుకు అప్లై చేసినాం, ప్రజల గొంతు, ప్రజల్లో ఉన్నటువంటి బాధని, ప్రజల మనోభావాలు దెబ్బతిన్నటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావాలని మేము డిమాండ్ చేసి ఈ షార్ట్ డిస్కషన్ని డిమాండ్ చేసినప్పుడు షార్ట్ డిస్కషన్కి అవకాశం వస్తే ఈరోజు మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీరు విని పొమ్మని చెప్తే అది ఎంతవరకు ధర్మం? అప్పటికి కూడా మేము అన్ని సాక్ష్యాలతో ఉన్నాం. ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు? ఎందుకు చర్చకు రావడానికి ముందుకు రావట్లేదు? మేము చెప్తా ఉన్నాం, ఇదొక భారీ కుట్ర, ఇది ఒక పెద్ద స్కామ్. ఈ స్కామ్ కోసం చంద్రబాబు నాయుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన తిరుమల లడ్డూ మీద దాంట్లో నెయ్యికి సంబంధించినటువంటి కల్తీ జరిగిందని చెప్పి అపవాదేసి 328 రూపాయలు ఉన్నటువంటి కేజీని ఆయన సంస్థ అయినటువంటి, ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినటువంటి ఇందాపూర్ డైరీకి 658 రూపాయలకి, సుమారుగా 3,000 కోట్ల రూపాయలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నెయ్యి కొనుగోలు కూడా జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా ఈయన దానికి 355 రూపాయల నుంచి 650 రూపాయలకు పైగా ఈ కేజీ నెయ్యి ధరని పెంచుకొని వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఈరోజు కాంట్రాక్ట్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి, ఇంతకంటే దారుణమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. ఇంకొకటి మీరు చెప్పినటువంటిది ఏంటి, ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లలో కల్తీ ఉందని చెప్పారు. అసలు ఆ కల్తీ ఎప్పుడు జరిగింది? ఆ ఏఆర్ డైరీకి మీరు ఇచ్చినటువంటి, అంటే కాంట్రాక్ట్ ఇచ్చింది కానీ మొట్టమొదటి ట్యాంకర్ వచ్చింది కానీ మీ హయాంలోనే వచ్చింది. ఆ తర్వాత 4 ట్యాంకర్లు కూడా పట్టుకునేది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. ఆ తర్వాత అవి తిరిగి వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ టీటీడీలోకి వచ్చింది కూడా మీ ప్రభుత్వ హయాంలోనే. మొత్తం జరిగింది కూడా పొరపాట్లు అంటే మీ ప్రభుత్వంలోనే జరిగినాయి. దాన్ని తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీకి సంబంధించి అంటగట్టడం ఎంతో దుర్మార్గమో కూడా ఆలోచించాలి. దీనికి సంబంధించి మొత్తం బోలేబాబా డైరీ గురించి కానీ, సంగం డైరీ గురించి కానీ, ఏఆర్ డైరీ గురించి కానీ, వైష్ణవి డైరీ గురించి కానీ, అదేవిధంగా ఇందాపూర్ డైరీ గురించి కానీ, వీటన్నిటికీ పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి హెరిటేజ్ డైరీ కానీ, ఈ హెరిటేజ్ ఏ విధంగా ఒక డైరీ మాఫియాను తయారు చేసిందో దానంతా కూడా ప్రూఫ్లతో సహా మేము ప్రూఫ్ చేయడానికి రోజు సభలో మొత్తం కూడా సిద్ధమైతే ఆ సభని జరపడం ఇష్టం లేక ఆ సభని అర్ధాంతరంగా ఆపినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలదీయడం జరుగుతుంది. ఖచ్చితంగా చర్చ పూర్తయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ పట్టుబడడం కూడా జరుగుతుంది.